అర్జునుడు గారికి డౌట్ వచ్చింది. ఏమండి, చక్కగా ఏకాంతంలో కూర్చుని నేను నా ఇంద్రియములను చక్కగా నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తాను కదా, ఎందుకు వచ్చిన యుద్ధాలు, ఎందుకు వచ్చిన ఈ కర్మకాండ? నన్ను యుద్ధం చేయమని మళ్ళీ కర్మకాండలో ఎందుకు ప్రేరేపణ చేస్తున్నారు? ఏమండి, ఒకవైపు ఏమో చక్కగా ధ్యాన యోగం అవలంబించమంటారు, ఒకవైపు ఏమో కర్మయోగం చేయమంటారు. ఏది చేసేది నేను చెప్పండి? ఇటు కర్మలో ప్రవేశించేదా, ఇటు ధ్యానంలో ప్రవేశించేదా? ఏదోటి తేల్చి చెప్పండి అన్నాడు. ఇక చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ దానికి సమాధానం, నాయన ఒక్కొక్కరి సంస్కారం ఒక్కొక్క రకంగా ఉంటుంది. సంస్కారం అంటే టెండెన్సీ. కొందరికండి ఈ కర్మయోగం అంటే చాలా ఆసక్తి అండి. మరి ఒకరికి చక్కగా ఏకాంతంలో కూర్చుని జ్ఞాన విచారణ చేయటం మరికొందరికి ఆసక్తి. రమణ మహర్షులు చూడండి, రమణ మహర్షులకి బయటకు వచ్చి బల్లగుద్ది ఉపన్యాసం చెప్పే అలవాటు ఉందా చెప్పండి? రమణ లేదండి. ఒక చోట తిరువన్నామల్లో కూర్చున్నారు, ఎవరైనా వస్తే మీరెవరో తెలుసుకోండి, ఇంతే, ఫినిష్, అంతే, ఇంకేమి టీచింగ్ లేదండి, మీరెవరో తెలుసుకోండి, నో యువర్ ఓన్ నేచర్ అని చెప్పేస్తుంటారు. మరి వారి దగ్గరికి వెళ్ళి, ఏమండి రమణ మహర్షులు వారు మీరు లోకానికి సేవ ఎందుకు చేయలేదు, బల్లగుద్ది ఉపన్యాసాలు ఎందుకు చెప్పలేదు అని అడగటానికి ఎవరికైనా హక్కు ఉందా చెప్పండి? వారి సంస్కారం ఆ విధంగా ఉంది. గోన్, లీవ్ ఇట్ ఆఫ్, వారిని వదిలేయండి. లక్షణంగా వారు జ్ఞాన విచారం చేసుకుని తరించిపోతారు. మరికొందరు, ఇప్పుడు గాంధీ మహాత్ముడు ప్రపంచానికి వచ్చి చక్కగా సేవ చేసు, అస్పృశ్యత నిర్మూలించండి, అహింస ఆచరించండి, ఎంత ప్రచారం చేసినారు. గాంధీ గారు ముక్కు మూసుకొని కూర్చోండి అంటే వారికి అటువంటి సంస్కారం ఉందా? లేదు. వారికి చక్కగా ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నది, వీరికండి చక్కగా ఒక చోట కూర్చొని ధ్యానం చేయాలనేటువంటి అభిలాష ఉన్నది. ఏమండి, మనం అడగటానికి వీ హ్యావ్ నో రైట్ ఎట్ ఆల్. మీరు వచ్చి లోకానికి ఉపన్యాసం చెప్పండి అని వీరిని అడగటానికి లేదు, వీరిని వెళ్ళి అక్కడ హిమాలయాల్లో కూర్చొని మీరు ధ్యానం చేయండి అని అడగటానికి మనకి హక్కు లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టెండెన్సీ, ఒక్కొక్క సంస్కారం. ఎవరికి ఏ సంస్కారం ఉన్నప్పటికీ ఆ మార్గం గుండా వారు మోక్షం పొందవచ్చును. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, లోకేస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అది కొందరికి చక్కగా జ్ఞానయోగం ప్రీతి, మరికొందరికి కర్మయోగం. చక్కగా వారు ఆ సంస్కారమును అనుసరించి ఆయా మార్గములు అనుసరించవచ్చును.